అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్ 2026 రాసి అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్లోనూ మంచి ర్యాంక్ సాధించి ఐఐటీల్లో చేరాలని కలలుగంటున్న స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అన్నట్టు ఇది. ఇప్పటికే ఐఐటీలు ప్రతిపాదించిన లెక్కల ప్రకారంగా చూస్తే 2026 జోసా కౌన్సిలింగ్ నాటికి ఐఐటీల్లో కొత్త సీట్ల సంఖ్య భారీగా పెరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దేశంలో ఉన్నటువంటి ఐఐటీల్లో 2025 జోసా కౌన్సిలింగ్ ద్వారా సుమారుగా 18,200 సీట్లు భర్తీ చేశారు. ఇక వచ్చే ఏడాది కంటే 2026 నాటికి ఈ సీట్ల సంఖ్య కనీసంగా 2,000కు పెంచాలి అనే ప్రతిపాదనలు ఐఐటీల నుంచి కేంద్ర ప్రభుత్వానికి చేరాయి. అయితే ఐఐటీలు ప్రతిపాదించినంత నెంబర్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా, మొత్తం అన్ని సీట్లు పెంచేదానికి అంగీకరిస్తుందా అంటే సందేహమే. ఏటా చాలా ఐఐటీల నుంచి ప్రపోజల్స్ పెద్ద సంఖ్యలో ఉంటాయి, కానీ పెంచే సీట్ల సంఖ్య అందులో పావంతో లేకుంటే సగమో మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈసారి కూడా 2,000 సీట్లు పెంచాలని అన్ని ఐఐటీల నుంచి ప్రతిపాదనలు వచ్చినటువంటి తరుణంలో అందులో సగం పెరిగిన 1000 సీట్లు పెరగడం, 19,000 సీట్లు దాటిపోవడం ఖాయంగా చెప్పచ్చు. సో 19,000 సీట్లు దాటుతున్నప్పుడు ఇందులో ప్రధానంగా ఈసారి ప్రతిపాదించినటువంటి వాటిలో అన్నీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్లోనే ఉన్నాయి. ఇది ఇంకా మరింత మందికి ఆనందాన్ని కలిగించే అంశం అన్నట్టు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో చేరాలని, సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ మాత్రమే తీసుకోవాలని ఆశిస్తున్నారు, అందుకు తగ్గట్టుగా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఐఐటీలు తీసుకుంటున్నటువంటి నిర్ణయం చాలా ఆసక్తికరం అన్నట్టు. మొత్తంగా 2,000 సీట్లు ఈసారి కొత్తగా ప్రతిపాదిస్తే అందులో ఏఐ సంబంధించినటువంటి కోర్సుల్లో 800 సీట్లు పెంచాలి అంటూ ఐఐటీలు కేంద్రం ముందు నివేదించాయి. కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖకు ప్రతిపాదించాయి. కేంద్ర మానవ వనరుల శాఖ ఆమోదిస్తే కేంద్ర క్యాబినెట్లో దాని విషయం ప్రతిపాదనకు వస్తుంది. ఎందుకంటే ఐఐటీల్లో ప్రధానంగా సీట్ల సంఖ్య పెంచడానికి ముఖ్యమైన అడ్డంకి ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీస్. ఇప్పుడు ప్రస్తుతం 18,000 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ కేవలం అండర్ గ్రాడ్యుయేషన్లో వాళ్ళకి సరిపడా హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు. కొన్ని చోట్ల ప్రైవేట్ హాస్టల్స్లో కూడా ఐఐటీలు నడుస్తున్నాయి అన్నట్టు. సో ఇలాంటి సందర్భంలో ఐఐటీల్లో సీట్ల సంఖ్య పెంచడానికి అడ్డంకిగా ఉన్న హాస్టల్ కొరతను తీర్చాలంటే కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా 2008 తర్వాత ప్రారంభమైన ఐఐటీలన్నీ నిర్మాణం కూడా పూర్తిగా జరగలేదు. వాటికి అవసరమైనంత పూర్తి సదుపాయాలు కూడా అందుబాటులోకి రాలేదు. వాటన్నిటినీ చేయాలంటే కేంద్రం నిధులు ఇవ్వాలి. కాబట్టి కేంద్రం దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. 800 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్లతో పాటుగా మరొక 400 డేటా సైన్స్లో ప్రతిపాదనలు వచ్చాయి. అంటే మొత్తం 2,000 సీట్లు పెంచాలని ప్రపోజల్ వస్తే అందులో 1,200 సీట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఉన్నట్టు. ఏఐ డేటా సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లోనే ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో ఏఐకి డిమాండ్ ఉండబోతుంది కాబట్టి ఏఐ కోర్సుల ఎక్స్పర్ట్స్ ఇంకా ఎక్కువ మంది కావాలి కాబట్టి ఆ ఏఐ సంబంధించినటువంటి సీట్లు పెంచుతాం అన్నది ఐఐటీల మాట. సో ఐఐటీలు ప్రతిపాదించినట్టుగా ఈ 2,000 సీట్లు అందులో ముఖ్యంగా 800 ఏఐ, 400 డేటా సైన్స్, మిగిలిన 800 కూడా మళ్ళీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అన్నట్టు. అందులో సైబర్ సెక్యూరిటీ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది, ఇట్లా రకరకాల కోర్సుల్లో సీట్లు పెంచుతాం అనేటువంటి మాట వస్తుంది. వీటన్నిటికీ తగ్గట్టుగా నిర్ణయం కేంద్రం ఎంత మేరకు సానుకూలంగా వెల్లడిస్తుంది, ఎన్ని సీట్లు పెరుగుతాయి అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఎన్ని సీట్లు పెరిగినప్పటికీ 2026లో ఐఐటీలో సీట్లు అయితే భారీగా పెరిగే అవకాశం అయితే ఇప్పటికైతే స్పష్టంగా ఉంది. ఐఐటీల ప్రతిపాదన అందుకు తగ్గట్టుగా ఉంది. కేంద్రం ఎంత మేరకు సుముఖత వేస్తుంది, ఏ మేరకు కోత వేస్తుంది అన్నది చూడాలి. అయితే ఇప్పుడు ఈ సీట్ల పెరుగుదల ఐఐటీల వరకు అలా చూస్తే మొత్తం జోసా ద్వారా కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించేటువంటి సీట్ల సంఖ్య 63,000 సుమారు ఉంది. అంటే 62,000 పైచిలకు ఉన్నాయి. 62,000 పైచిలకు జోసా కౌన్సిలింగ్లో భర్తీ చేసేటువంటి ఇంజనీరింగ్ సీట్లలో దాదాపుగా 40,000 పైబడినటువంటి సీట్లు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్లో ఉన్నాయి. అంటే కేవలం సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ 40,000 సీట్లుంటే మిగిలిన అన్ని బ్రాంచెస్ కలిపి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, బయోటెక్నాలజీ, ఇతర ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆ ఇంజనీరింగ్, ఈ ఇంజనీరింగ్ అన్నీ కలిపితే కేవలం
22,000 మాత్రమే ఉన్నాయి. అంటే రాను కోర్ బ్రాంచెస్ సంబంధించినటువంటి సీట్ల సంఖ్య తగ్గుతూ ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఐఐటీలు ప్రతిపాదించిన లెక్క కూడా అదే క్రమంలో ఉంది. ఐఐటీల్లో గడిచిన కొన్నేళ్లలో వివిధ కోర్ బ్రాంచెస్లో సీట్ల సంఖ్య మనం వారం రోజుల క్రితమే మాట్లాడుకున్నాం. కోర్ బ్రాంచెస్లో సీట్ల సంఖ్య తగ్గుతుంటే ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఈసారి అది అమాంతంగా పెరగబోతుంది. భారీ పెరుగుదల అయితే ఖాయంగా కనిపిస్తుంది. సో ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఆ పెరుగుదల వల్ల కట్ ఆఫ్ మీద ఎంత ప్రభావం ఉంటుంది, అవన్నీ కూడా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే అప్డేట్ చేద్దాం. జోసా కౌన్సిలింగ్ నాటికి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వస్తాయి. అప్పుడు మీకు విశ్లేషించి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేస్తాం. ఇలాంటి అనేక ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో పాటుగా మీకు ఎవరికైనా పర్సనల్ కెరీర్ గైడెన్స్ కావాలంటే మీరు అడ్మిషన్ పొందేటంత వరకు మీరు ఏ కోర్సులో ఉన్నా మీకు ప్రయోజనం కలిగించేలా పూర్తి స్థాయిలో గైడెన్స్ ఇవ్వడం కోసం కింద కాంటాక్ట్ నెంబర్లో సంప్రదించండి. మీకు అవసరమైన సహకారం అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.